ఇప్పటికి 3 రకాలైనటువంటి రూపక భేదాలని చూసాము. నాటకము, ప్రకరణము, బాణము. బాణము అంటే ఏకాంకికమైనటువంటిది అని చదువుకున్నాం. అందులో 10 లాస్యాంగాలుండాలి అని తెలుసుకున్నాం. ఇప్పుడు 4వదైనటువంటి ప్రహసనం. చదవండి. తద్వత్ ప్రహసనం త్రేధా శుద్ధ వైకృత సంకరైః తద్వత్ ఇతి బాణవత్ వస్తు సంధి సంధ్యంగలాస్యాదీనాం ఇతి దేశః అతిదేశః. అతిదేశః తత్ర అతిదేశः. శుద్ధం తావత్. ఇప్పుడు ప్రహసనము అంటే ఏంటంటే తద్వత్ దాని వలెనే. అంటే పైన చెప్పినటువంటి బాణము వలెనే ప్రహసనం. త్రేధా 3 విధాలు. శుద్ధ, వైకృత, సంకర. శుద్ధ ప్రహసనము, వైకృత అంటే వికృత ప్రహసనము, సంకర ప్రహసనము అని 3 రకాలు. అయితే ఈ తద్వత్ అంటే అర్థం ఏంటంటే అతిదేశ పైనుంచి డ్రాగ్ చేసుకోవాలి. ఏవేవి? బాణవత్ బాణంలో లాగా, వస్తు బాణంలో ఎలాంటిది వస్తువు? బాణంలో వస్తువు ఏంటి? మూర్త చరిత్రం ఏకపాత్ర ఉత్పాద్యం మేడం, ఉత్పాద్యం. ఉత్పాద్యం. ఉత్పాద్యము, ధూర్త చరితము. ఉత్పాద్యమైన ఇతివృత్తం. సంధి. ఏ ఏ సంధులు ఉండాలి బాణంలో? 5 సంధులు ఉండడానికి లేదు కదా, ఒకటే సంధి, ఒకటే అంకం కాబట్టి. ముఖ సంధి, నిర్వహణ సంధి. ముఖ సంధి, నిర్వహణ సంధి. సంధి సంధ్యంగాలు. అక్కడ కూడా ఎట్లా అన్నాడు? ముఖ నిర్వహణే సాంగే, సాంగముగా ఉపయోగించాలన్నాడు. అంటే అంగములతో సహా సంధిని ఉపయోగించాలి. అట్లానే ఇక్కడ కూడా సంధి సంధ్యంగములు. తర్వాత లాస్యాధీనం. లాస్యాంగములు అంటే ఈ 10 రకాలైనటువంటి లాస్యాంగాలు. ఇవన్నీ అని తద్వత్ అనగా అతిదేశ పైనుంచి కిందకలా తీసుకొనవలసినది. అందులో శుద్ధం తావత్. శుద్ధ ప్రహసనం ఎట్లా ఉంటుందో చెప్తున్నాడు, దాని లక్షణం చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ ఇవ్వటం లేదు, ఇంకా దాదాపుగా వాటికి ఎగ్జాంపుల్స్ ఉండవు. అంటే కొన్ని ఏంటమ్మా అండాలు? సారీ మేడం. ఇప్పటి నుంచి వచ్చినటువంటి మిగతా వాటన్నిటికీ పెద్దగా ఎగ్జాంపుల్స్ లేవు. ఎందుకంటే కొన్ని రకాలైనటువంటి నాటకాలు అసలు ఇప్పట్లో ప్రదర్శించడం లేదు. వాళ్ళ టైం అప్పుడు కూడా కొద్దిగానే ఉన్నాయి అటువంటి నాటకాలు. ఉన్న వాటికి ఏదో చెప్తున్నాడు. చెప్పి వాటికి కూడా ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు ఏమీ ఇవ్వకుండానే దాని లక్షణాలు మాత్రమే చెప్పి ఊరుకుంటున్నాడు. అందులో శుద్ధము ఈ విధంగా ఉంటుంది. చదవండి. శుద్ధము అని అంటే చదవమ్మా. పాఖండి విప్ర ప్రభృతి చేట చేటి విటాకులం చేశ్రితం వేషభాషాభిః శుద్ధం హాస్యవచోన్వితం. ప్రహసనం కదా, ప్రహసనం కాబట్టి హాస్యవచోన్వితం. హాస్యపూర్వకమైనటువంటి మాటలతోటి కూడి ఉండాలి. పూర్తిగా హాస్యముతోటి నిండినటువంటి డైలాగులు, సంభాషణలు ఉండాలి. ఎవరెవరితో ఉండాలి? ఇక్కడ ఇందులో ఉండేటటువంటి పాత్రలు ఎవరు అంటే పాఖండి. మొట్టమొదటి వాడు పాఖండి. పాఖండి అంటే ఒక మతోన్మాదులు అనొచ్చు. మతాన్ని అధికంగా ఆచరించి, అంటే మతంలో ఉన్నటువంటి సిద్ధాంతాన్ని ఆచరించకపోయినా ఆ మతంలో వాళ్ళలాగా వస్త్రధారణ చేయటము, పుండరీకాలు లాంటివి ధరించడము, ఇలాంటివి చేయటం అనమాట. వాళ్ళని అంటే
మానసికంగా ఆ సిద్ధాంతంలో లేరు గానీ, నటించేస్తూ ఉన్నట్టుగా ఆ సిద్ధాంతాన్ని పెట్టుకునే వాళ్ళని పాఖండులు అంటారు. ఆ పాఖండి, ఆ! విప్ర ప్రభృతి, విప్ర బ్రాహ్మణుడు, ఇతి ప్రభృతి మొదలైనటువంటి వారు. చేట చేటి విటాకులం. చేటి, చేట అంటే పురుషుడు. చేటి అంటే స్త్రీ. చేట చే చేటీలు, చెలికత్తెలు, చెలికాళ్ళు వీటితోటి విటులతోటి ఆకులం. చాలా సమర్థంగా ఉండాలి. సమర్థనము అంటే సమర్థము కాదు, ఒత్తు కాదు. సమర్థము అంటే నిండి ఉండాలి. అంటే అనేకమైనటువంటి పాత్రలు వాళ్ళందరూ ఉండడము, వాళ్ళ సంభాషణలతోటి ఆహ్, అంటే పాఖండులైనా ఉండొచ్చు, విప్రులైనా ఉండొచ్చు, చేటీలైనా ఉండొచ్చు, విటులైనా ఉండొచ్చు. వాళ్ళందరితోటి ఆకులం చాలా నిండుగా ఉన్నటువంటిది. శుద్ధ శుద్ధ ప్రహసనం. చేష్టితం వేషభాషాభిః. ఇది ఎట్లా అంటే వేషభాషాభిః. వేషము వాళ్ళేసుకున్నటువంటి వేషము, భాష. వాళ్ళ యొక్కటువంటి భాష. వాళ్ళు మాట్లాడుకునేటటువంటి అంటే పాఖండులు ఏ విధంగా మాట్లాడతారు, బ్రాహ్మణులు ఏ విధంగా మాట్లాడతారు, చేటీలు ఏ విధంగా మాట్లాడతారు. రకరకాలుంటాయి గదా! మనకి సినిమాల్లో గూడా చూపిస్తుంటారు. బ్రాహ్మణుడు అనంగానే ఒక ధోతి కట్టి విభూతి బొట్లు పెట్టి వాళ్ళ చేత ఏమిటోయ్ అలా అని మాట్లాడుతుంటారు. అట్లా మాట్లాడే మాటలు. అలానే పాఖండి గూడా. ఆహ్, మతోన్మాదులు కూడా. వాళ్ళు ఎప్పుడు చూసినా మతం గురించి మాట్లాడుతూ ఉండటం. ఇలా చేష్టితం వేషభాషాభిః. వాళ్ళ యొక్క చేష్టలు ఎలా ఉంటాయో అలా. వాళ్ళ యొక్క వేషం ఎలా ఉంటుందో అలా. వాటి యొక్క భాష ఎట్లా ఉంటుందో అలానే. అదే విధంగా శుద్ధం హాస్యవచోన్వితం. ఇవన్నీ కూడా ఆ హాస్యాన్ని పెంపొందించే విధంగా ఉండాలి. ఈ పారాగ్రాఫ్ చదవండి. ఇంకా క్లియర్ అయిపోతుంది మీకు. పాఖండినః సా సఖ్యానిగ్రహ శాక్య. శాక్య. శాక్యనిగ్రహ నిర్గ్రంథ. నిగ్రహ నిర్గన్ నిర్గన్ ఏంటండి? నిర్గ్రంథ. నిర్గ్రంథ ప్రభృతయః విప్రక్ష విప్రక్షాత్యంతం విప్రాహ చ అన్నమాట. విప్రాశ్చ త్యా అత్యంత. అత్యంత విప్రాశ్చాత్యంతం. మృజవః. అంతేనండి? రుజవః. మృజవః. జాతి మాతృ ఉపజీవినో వా ప్రహసనాంగి హాస్య విభావా తేషాం చ యథావత్ యథావత్ స్వవ్యాపార స్వవ్యాపారోప నిబంధనం చేటి వ్యవహార యుక్తం శుద్ధం ప్రహసనం. పాఖండినః అంటే శాక్య, నిర్గ్రంథ ప్రభృతయః. శాక్యులు అంటే జైనులు. నిర్గ్రంథ అంటే బౌద్ధులు. ఈ చాట్య అంటే అప్పటికే ఇంకా వెనకాలకి వెళ్ళిపోతున్నది జైన మతము, బౌద్ధ మతము. అందుకని వాళ్ళని కొద్దిగా ఆహ్, తక్కువగా చూస్తూ ఉన్నారు. శాక్య నిర్గంధ ప్రభృతయః అలాంటి వారు. విప్రహ చ అత్యంతం రుజవః. విప్రులు అంటే అత్యంతం చాలా అధికంగా రుజవః. రుజు మార్గంలో వెళ్ళేటటువంటి వారు. అంటే వాళ్ళకి సమయానుకూలంగా ఎలా మాట్లాడాలో తెలియదు. సమయానుకూలంగా మాట్లాడటం తెలియకుండా వాళ్ళ రుజు స్వభావాన్ని బట్టి వాళ్ళు మాట్లాడేసేది. అంటే వెంటనే కోపం తెచ్చుకోవటం. అలాంటివన్నమాట. బ్రాహ్మణ సహజమైనటువంటి గుణాలు. జాతి మాత్రోపజీవినో వా లేదా జాతి మాత్ర ఉపజీవినః. వాళ్ళకి ఏది పెట్టారో అది. ఇప్పుడు మనకి సినిమాల్లో కూడా చూపించినట్లే. బ్రాహ్మణులైతే గురువులుగా ఉంటారు. గురువులుగా ఉంటే వాళ్ళకి గురువుగా ఉన్నా వాళ్ళకి చదువు రాదు, ఏమీ రాదు. రాని వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అట్లానే ఉపజీవినః. ఆ జాతి మాత్రం చేత రాజుగారి దగ్గర బ్రాహ్మణుడు అనేటటువంటి ఒక పేరుతోటి బ్రతుకుతూ ఉండేటటువంటి వాళ్ళు. ఉపజీవినః అంటే ఉద్యోగస్తులు. ఆహ్, ప్రహసనాంగి హాస్య విభావః తేషాం. ప్రహసన అంగి
ఆ ప్రహసనము అనేటటువంటి అంగిరసము హాస్యరసం అవడం చేత విభావాహ తేషాం ఇవన్నీ కూడా ఆ దానికి తగినట్టుగా ఉండాలి. ఆ విభావం ఈ హాస్య రసానికి హాసం అనే స్థాయి భావం ఉంటే ఆ దానికి తగినటువంటి విభావాలు. ఎలా అయితే శృంగార రసానికి నాయకులు విభావములో అట్లానే హాస్యమునకు హాస్య రసానికి విభావములు ఎవరు అంటే ఈ బ్రాహ్మణులు వాళ్ళ యొక్కటువంటి వేషధారణ, చేటీలు, వాళ్ళు మాట్లాడుకునే తీరు ఇలాంటివన్నీ. ఈ తేషాం యథా స్వవ్యాపారోపనిబంధనం యథావిధంగా దానికి తగినట్టుగా బ్రాహ్మణులకు తగినట్టుగా, మతోన్మాదులకు తగినట్లుగా, చేటీలకు తగినట్లుగా వ్యాపార ఉపనిబద్ధం వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనేది. వ్యాపారం అంటే ఇక్కడ వ్యాపారం కాదు, వ్యాపారం అంటే వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో దానినే సరాసరి యథావత్ సక్రమంగా అట్లానే దానిని ఉపనిబంధించటము అంటే నాట్యంలో రచింపబడటం చేత చేటి వ్యవహారయుక్తం శుద్ధ ప్రహసనం. ఇది శుద్ధ ప్రహసనం. ఇప్పుడు వికృతం అంటే ఏంటి చదవండి. కాముకాది వచో వేషైః షండకంచు కితాపసైః. కంచుకి తాపసై. కంచుకి తాపసై. కంచుకి అనే పాత్ర మీరు చాలా సార్లు నాటకాల్లో విన్నారు కదా. కంచుకి తాపసైః. వికృతం సంకరాద్విద్యా సంకీర్ణం ధూర్త సంకులం. ఈ పారాగ్రాఫ్ కూడా కాముకాదయో భుజంగచార భటాద్యాః తద్వేష భాషాది యోగినో యత్ర శంఖ కంచుకి షండ అంటే కొజ్జాలు. షండ కంచుకి తాపస వృద్ధాదయస్త ద్వికృతం తద్వికృతం స్వస్వరూప ప్రచ్యుత విభావత్వాత్ వీత్యంగైస్తు సంకీర్ణం. విభావములు అంటే ఏంటి? మీరు రససూత్రం మరి ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. విభావములు అంటే ఏంటి? రససూత్రం ఏంటి? అది ఎప్పటికీ మీకు నోట్లో నాలుక మీద ఆడుతూ ఉండాలి. విభావానుభావ సంచారి వ్యభిచారి భావ వ్యభిచారి భావ రసనిష్పత్తి సంయోగాత్ రసనిష్పత్తి విభావానుభావ వ్యభిచారి సంయోగాత్ రసనిష్పత్తి. ఇందులో విభావములు అంటే ఏంటి? ఇప్పుడు మనకి మాటికి వస్తుంది విభావములు అని. మరి విభావములు అంటే ఏంటి? ఎన్నిసార్లు చెప్పాను. విభావములు అంటే నాయకాదులు. ఇది రెండు రకాల విభావములు, రెండు రకాలుగా ఉంటుంది. ఆలంబన విభావములు, ఉద్దీపన విభావములు అని. ఆలంబన విభావములు అంటే నాయకులు లేదా వీరరసం అయితే నాయక ప్రతినాయకులు. ఇది విభావములు అంటే ఆ రసమును కలిగించడానికి మనకి ఎవరు నాయకుడికి దుష్యంతుని యందు ప్రేమ కలిగి ఉన్నాడు, నాయకకు లేదా ప్రతినాయకుడికి నాయకుడి పట్ల ఉన్నటువంటి కోపము, ద్వేషము, ఇలాంటివన్నీ కూడా ఆలంబన విభావములు. ఉద్దీపన విభావములు అంటే ప్రేరేపితం చేసేవి. ఎట్లాంటివి? వీరరసం అయితే యుద్ధరంగము, కత్తులు, కఠార్లు, ఇలాంటివన్నీ. శృంగార రసము అయితే చక్కని వెన్నెల, వసంత ఋతువు, వెన్నెల, ఇలాంటివన్నీ ఉద్దీపన విభావములు. విభావము అంటేనే ప్రధానంగా
అది కథానాయిక. ఫిజికల్ గా కనిపించేవాళ్ళు అనమాట. అవి విభావములు. ఆలంబన, ఉద్దీపన, విభావములు. ఆ విభావాలు లేనిదే అసలు అక్కడ రసోత్పత్తి లేదు. ఎందుకంటే వీళ్ళే కారణం మెయిన్‌గా. భావయంతి భావయంతి ఇది భావాః. వి వి వికృష్టేన భావయంతి. చూడగానే శకుంతలని చూడగానే ఒక రకమైనటువంటి ఆనందం మనకి కలగాలి మనసులో. అటువంటివి విభావములు. ఇక్కడ ఈ విభావములు ఏంటి? పైన దాంట్లో శుద్ధంలో విభావములేమో పాఖండులు, బ్రాహ్మణులు, చేటీలు, విటులు అలాంటి వాళ్ళు. శుద్ధంలో అయితే. వికృతంలో అయితే కాముకాది వచోవేషైః కాముకుడు. కాముకుడు అంటే కా కామ ప్రకోపితుడు అయినటువంటి వాడు. వాడు చేసేటటువంటి చేష్టలు. మృచ్ఛకటికం అనే నాటకంలో శకారుడు అని ఉంటాడు. రాజుగారి బావమరిది. అతడు వసంతసేన వెనకాల పడుతూ వసంతసేనని కాముక స్వభావంతోటి వసంతసేనని ఏ విధంగానైనా లోబరుచుకోవాలని ప్రయత్నిస్తూ తాగి మధుపానీయాలన్నీ తాగి ఆ మత్తులో ఆమె వెంటబడుతూ రకరకాలైనటువంటి చేష్టలు చేస్తూ ఉంటాడు. అలా చేసేవాళ్ళనమాట. కామ 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 ప్రకోపం చేత వాళ్ళు మాట్లాడేటటువంటి వచః వేషైః. వచః మాటల చేత వేషైః. ఆ వేషాలు చూపిస్తారు కదా! మల్లెపూలు చేతులకి చుట్టుకొని ఉంగరాల జుట్టంతా ఇలా వేసుకొని భుజం మీద ఒక ఉత్తరీయము వేసుకొని తాగి తూలుతూ నడుస్తూ ఉండటం. ఇలాంటివన్నీ చేష్టలనమాట. కాముక వచో వేషైః వచ మాటల చేత వేషముల చేతను షండ కంచుకి తాపసైః. షండులు అంటే కొజ్జావాళ్ళు వాళ్ళు కంచుకి వాళ్ళు కూడా చూడగానే మనకి హాస్యము కనిపిస్తుంది. బస్ స్టాప్‌లలో వాళ్ళని చూస్తుంటాము. ట్రాన్స్‌జెండర్ వాళ్ళు ఇప్పుడు చాలా సొసైటీలో వాళ్ళకి ఒక స్థానం ఇచ్చారు. అందులో వాళ్ళు స్థిరంగా ఉంటున్నారు. చాలా రకరకాలైనటువంటి ఉత్తమమైనటువంటి పనులు, కార్యాలు, ఉద్యోగాలు చేస్తున్నారు. పూర్వకాలం అదంతా లేదు. పాపం వాళ్ళంతా వచ్చి వీధులలో బిచ్చమెత్తుకునేయడానికి మగ వేషంలో ఉంటే ఆడవేషాలేసుకొని, ఆడవేషంలో ఉంటే మగ వేషాలేసుకొని అడ్డదిడ్డంగా లిప్‌స్టిక్ రాసుకొని అలా ఉండేవాళ్ళు. అటువంటి వాళ్ళు షండను, కాంచుకీయులు అంటేనేమో వృద్ధులైనటువంటి వాళ్ళు. ఆర్మీలో సైన్యంలో వృద్ధులు అయిపోయినటువంటి వాళ్ళని అంతఃపురంలో తీసుకొచ్చి అంతఃపుర రక్షణకి ఉంచేవాడు. వాళ్ళని కాంచుకీయులు అని అంటారు. తాపసైః తాపసులు వీళ్ళ చేత వికృతం అనేటటువంటి ప్రహసనం. వీళ్ళ చేత ఈ రకములైనటువంటి విభావముల చేత ప్రదర్శించబడేది వికృతమైనటువంటి ప్రహసనము. ఇది సంకరాత్ వీథ్యాః సంకీర్ణం ధూర్త సంకులం. ఇక్కడ సంకరం ఇందులోనే వికృతంతో పాటు సంకరం కూడా చెప్పేస్తున్నాడు. సంకరం అంటే మూడవదైనటువంటి సంకరం ఎలాంటిది అనంటే వీథ్యా సంకీర్ణం. వీథ్యంగములు ఏవైతే ఉన్నాయో 13 వీథ్యంగాలు ఎట్లా ఉన్నాయో ఆ 13 వీథ్యంగములతో కూడి ఉన్నది. అంటే ఈ పాత్రలే ఉండాలి. ఈ విభావములే ఉండాలి. ఇట్లాంటి వేషభాషలే ఉండాలి. కానీ ఇవన్నీ కూడా ఆ వీథ్యంగములు ఏవైతే 13 ఉన్నాయో అవస్యందితము, గండము, నాలిక అని ఉన్నాయి కదా! అవన్నీ వాటితో కలిపి ప్రదర్శించాలి. అందులో ఏదైనా ఒకటి వాటిలతో కలిపి ప్రదర్శించటము అనేది సంకీర్ణము అనేది ధూర్త సంకులం. మెయిన్‌గా ఇదంతా కూడా ధూర్త సంకులం. ధూర్తులైనటువంటి వారు, దుష్టులైనటువంటి వారు, జూదరులైనటువంటి వాళ్ళు ప్రదర్శించేది ఈ సంకీర్ణమైనటువంటి ప్రహసనం. కాముకాదయః అంటే భుజంగచార భట ఆద్యాః. భుజంగచారాః అంటే విటులు ఒక ధనవంతుడైనటువంటి పురుషుడిని తీసుకొనెళ్ళి ఒక గణిక ఇంటికి చేర్చేటటువంటి వాళ్ళని విటులు అంటారు. వాళ్ళని భుజంగచారులు అంటారు. అంటే పాములాగా మెలికలు తిరుగుతూ ఇటుపక్క నక్కి, అటుపక్క నక్కి అలా వెడుతూ ప్రేయసీ ప్రియులని రహస్యంగా వాళ్ళిద్దరూ ఒక చోట కలిసేటట్టుగా చేస్తాడు. అట్లాంటి కాముకుడు అయినటువంటి వాడు భటుడు
భటుల రాజభటులు ఇట్లాంటి వాళ్ళు కాముకాదయ, కాముకుడు మొదలైనటువంటి వారు, కాముకుడు అని అంటే. తద్వేష భాషాది యోగిన తత్ వారి యొక్క వేష భాష ఆది, వేషము వారి యొక్క భాష ఆది యోగిన అవన్నీ కూడా కలిసి ఎత్ర షండ కంచుకి తాపస వృద్ధాదయ తద్వికృతం, ఎక్కడైతే అలాంటి వాళ్ళు వాళ్ళ వేషభాషాదులతోటి, ఇంకా మరి షండులు, కాంచుకీలు, తాపసులు, వృద్ధులు ఇవన్నిటితోటి ప్రదర్శింపబడుతుందో అది వికృతము అనేటటువంటి ప్రహసన భాగం. స్వస్వరూప ప్రచ్యుత విభావత్వాత్, స్వస్వరూప ప్రచ్యుత స్వస్వభావ, వారు వారి వారి యొక్క స్వభావాన్ని ప్రదర్శించడము చేయడం చేత ఆ వారే ఇక్కడ విభావములు. అంటే ఈ కాముకుడు అయినటువంటి వాడు ఆ మృచకటిక నాటకంలో ఏం మాట్లాడుతూ ఉంటాడు అంటే, ద్రౌపదిని రావణాసురుడు ఎత్తుకోబోయినట్లు నేను కూడా నిన్ను ఎత్తుకుపోతాను అంటాడు వసంతసేనతోటి. సీతాదేవి దుశ్శాసనుడు సీతాదేవి వలవలు తీసేసినట్టుగా నేను కూడా నీ వలవలు ఈడ్చి పారేస్తాను అంటాడు. ఇట్లా అసంబద్ధమైనటువంటి ప్రలాపనలు చేసేవాడు. కాముకులైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలకి ఒక అర్థము కానీ ఏమీ ఉండదు. సందర్భానుసారంగా మాటలు ఉండవు. ఒక అసంబద్ధమైనటువంటి ప్రలాపములు చేసేవాళ్ళు. అందుకనే వీధ్యంగములతోటి కలపమన్నాడు. వాళ్ళు షండులైనటువంటి వాళ్ళు, కాంచికీయులు వృద్ధులైనటువంటి వాళ్ళు నడవలేరు, తడబడుతూ నడుస్తూ ఉంటారు, నోట్లో మాట స్పష్టతగా రాదు. అలాంటి వాళ్ళు తాపసులు ఎక్కడ ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఆ సభకు వస్తే ఆ సభలో ఏ సందర్భంలో ఏమి చెప్పాలో వాళ్ళకి తెలియక ఆ తాపసక ధోరణిలోనే మాట్లాడుతూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళ యొక్క ధోరణిలో ప్రవర్తించటమే విభావత్వాత్. అదంతా కూడా ఈ హాస్య రసమునకు విభావములు కాబట్టి దానితోటి ప్రయోగించేది ప్రహసనము. హాస్య రసం ప్రధానమైనది. వీధ్యంగైహీతు సంకీర్ణత్వాత్ సంకీర్ణం, వీధ్యంగములతో కలిసి ఉండడం చేత ఇది సంకీర్ణత్వాత్ సంకీర్ణం, దాంతో కలిసి సంకీర్ణము కలిసి కలగలుపుగా ఉండడం చేత దీనికి ఇది మూడో రకమైనటువంటి ప్రహసనము సంకీర్ణం. రసస్సు భూయసా కార్య షడ్విధ హాస్య ఏవతు. మనం ఆల్రెడీ చదువుకున్నాము హాస్యరసంలో 6 రకాలైనటువంటి నాట్యశాస్త్రంలో 6 రకములైనటువంటి హాస్యాలు ఉంటాయి. రసస్తు భూయసా కార్య షడ్విధ హాస్యరస ఏవ, షడ్విధములైనటువంటి హాస్య రసము. రెండవదైనటువంటి శృంగార హాస్యాల్లో హాస్యరసము షడ్విధ 6 విధములైనటువంటి ఆ హాస్యరసము భూయసా కార్య. ఇక్కడ భూయస అత్యధికంగా ప్రహసనంలో, అంటే నాటకంలో ఎక్కడైనా ఉంటే ఉండవచ్చు, కానీ ఇక్కడ ఏకాంకికము. బాణవత్ అన్నాడు కదా, బాణంలో ఏకాంకికము అది రాయలేదు, ఆ ఏకాంకికము ఇది ఏకాంకికము కాబట్టి ఈ ఏకాంకికంలో ఆ హాస్యరసము ప్రధానమైనటువంటి రసంగా అంగిరసముగా ఉండి హాస్యోత్పత్తిని కలిగించాలి. అది ఆ హాస్యము 6 విధములైనటువంటి హాస్యం ఏదైతే ఉందో ఆ 6 రకాలుగాను వర్ణించాలి. అవిస్మితము హసితం విహసితం ఉపహసితం అపహసితం అతిహసితం. అదే చూస్తున్నాను నేను ఇక్కడ. స్మితం హసితం విహసితం ఉపహసితం అపహసితం అతిహసితం. అవి స్మిత, హసిత, విహసిత, ఉపహసిత, అవహసిత, అతిహసిత. ఈ రకములైన మీరు ఇక్కడ దాంట్లో కూడా రాసుకోండి 6 పేర్లు. షడ్విధ హాస్యరస అంటే 6 ఈ విధములైన 6 రసములు అధికముగా 6 రకములైనటువంటి హసితములు ప్రధానంగా అధికంగా ప్రయోగించవలే అని.
ఇది స్పష్టం. అత డిమః. ఇప్పుడు డిమం అనేది ఇంకొక వెరైటీ. अथ ఐదవది. डिमः అదే डिमे ఐదవదా? वस्तु ఐదవది. डिमे वस्तु प्रसिद्धं साद्वृत्तयः कैशिकीं विना नेतारो देवगन्धर्व यक्ष क्षोमहो యక్ష రక్షో. क्षोमहोरगाः యక్ష రక్షో यक्षरक्षो महोरगाः మహోరగాః. भूतप्रेतपिशाचाद्याः अन्तमुद्धताः అత్యంతం. अत्यन्तम् उद्धताः ఉమ్. रसैः रसैर अहास्य రసైః రసైః रसैः అహాస్య अहास्य शृङ्गारैः ఉమ్. षड्भिर्दीप्तैः समन्वितः సమన్వితః. मायेन्द्रजाल संग्राम क्रोधोद् భ్రాంత. भ्रान्तादि चेष्टितैः चन्द्रसूर्यो परागैश्च न्याये रौद्ररसे अङ्गिनि चतुरङ्कश्चतु सन्धिर् చతురంకః. చతురంకః తుః ఉందండి అక్కడ చతుః. చతురంకశ్చతుః చతుః సంధి. అచ్చా ఓకే చతుః చతురంకశ్చతుస్సంధి. సంధిర్ నిర్విమర్శో దిమః స్మృతః. చదవనా తర్వాత చదివేయండి. ఎక్స్ప్లెనేషన్. డిమ సంఘాత ఇతి నాయక సంఘాత వ్యాపారాత్మకత్వాద్దిమః తత్ర ఇతిహాస ప్రసిద్ధం ఇతి వృత్తం. వృత్తయశ్చ కైశికీ వజ్రాస్తిస్రః రసాశ్చ వీరరౌద్ర బీభత్స అద్భుత కరుణ భయానకాః షట్. స్యాయీ తు రౌద్రో న్యాయప్రధానో విమర్శరహిత ప్రతిముఖ నిర్వహణాఖ్యాశ్చత్వారః సంధయః సాంగాః. మాయేంద్రజాలాద్యనుభావ సమాశ్రయాః శేషం ప్రస్తావాది నాటకవత్ ఏతశ్చ. ఇంకా చదవమంటారు చెప్తున్నారా? ఇక్కడ తోటి డిమం అయిపోతుంది. ఇంకా చదివేనా ఇది? చదివేసేయండి. ఇదం త్రిపురదాహే తు లక్షణం బ్రహ్మణోదితం తతస్త్రిపుర దాహశ్చ డిమసంజ్ఞః ప్రయోజితః ఇతి భరతమునినా స్వయమేవ త్రిపురదాహేతి వృత్తస్య తుల్యత్వం దర్శితం. భరతుడు నాట్యశాస్త్రంలో కూడా ఈ డిమం గురించి రాశాడు. అయితే ఇప్పుడు ఈ డిమంలో వస్తువు ఏంటి? డిమే వస్తు ప్రసిద్ధం. ప్రసిద్ధమైనటువంటిది, ప్రఖ్యాతమైనటువంటి ఇతివృత్తం. అంటే ఇతిహాసాదుల నుండి, రామాయణ మహాభారతాది ఇతిహాసాదుల నుండి, పురాణాల నుండి గ్రహించినది. స్యాత్ ప్రసిద్ధం స్యాత్ ఇతివృత్తయః స్యాత్ వృత్తయః కైశికీం వినా. వృత్తులలోనేమో భారతీ వృత్తి, సాత్వతి వృత్తి, ఆరభటి వృత్తి. ఆరభటి వృత్తి అంటే యుద్ధము చేసేటప్పుడు ఆ ప్రగల్భాలతోటి ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకుంటూ ఉండడాన్ని ఆరభటి వృత్తి అంటారు.
సాత్వతి అంటే చాలా కామ్‌గా, క్వైట్‌గా సౌమ్యంగా ఉండేదాన్ని సాత్వతి వృత్తి అంటారు. ఇక్కడ కైషికీ వృత్తిని వాడొద్దు అన్నాడు. కైషికీ వృత్తి వినా వృత్తయః మిగతా 3 వృత్తులు వాడవచ్చు. కైషికి ఎందుకంటే కైషికి సాధారణంగా స శృంగార రసంలో ఉపయోగించేటటువంటి వృత్తి. నేతారః ఎంతమంది నాయకులున్నారో చూడండి. దేవ, గంధర్వ, యక్ష, రక్ష అంటే రాక్షసులు. మహోరగాః భయంకరమైనటువంటి సర్పములు. అంటే వాళ్ళ సర్పాలంటే పామే వచ్చి నించోదు. సర్పము అన్న దాంతోటి ఒక తక్షకుడో, వాసుకీనో వాళ్ళు భూత, ప్రేత, పిశాచి ఆద్యాః షోడశ అత్యంతం వృద్ధుత. ఇట్లాంటి 16 మంది ఈ నాయకులు అత్యంతం ఉద్ధతాః అత్యధికంగా అధికమైనటువంటి ప్రౌఢత్వంతోటి ఉద్ధతాః చాలా అహంకరించి పొగరుతోటి అరగంట్‌గా ఉంటారు. ఉద్ధతులై చాలా పొగరు, అహంకారము అలాంటివి కలిగి ఉంటారు. రసైః అహాస్య శృంగారైః రసములేముండాలి? అహాస్య శృంగారైః హాస్యరసము, శృంగార రసము ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళందరూ ఉద్ధతులైనటువంటి గర్వాహంకారాలు ప్రదర్శించేటటువంటి పాత్రలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ హాస్యానికి, శృంగారానికి తావు లేదు. హాస్య శృంగారైః షడ్భిః దీప్తైః సమన్విత. మిగతా అవి 2 వదిలిపెట్టేసి మిగతా 6 రసాలు వీర, కరుణ, వీర, అద్భుత, బీభత్స, భయానక అవన్నీ కూడా ఆ రసాలన్నీ కూడా మాత్రము దీప్తైః సమన్వితః అత్యధికంగా ప్రదర్శించవచ్చు. ప్రకాశవంతంగా అంటే చాలా ప్రస్ఫుటంగా కనిపించే విధంగా ఆ మిగతా 6 రసాలను ప్రయోగించాలి. మాయ, ఇంద్రజాల, సంగ్రామ, క్రోధ, భ్రాంతాది చేష్టితైః ఈ చేష్టలన్నీ ఉండాలి నాటకంలో. మాయ, ఇంద్రజాల, సంగ్రామం అంటే యుద్ధము, సంగ్రామం, క్రోధము, కోపము, భ్రాంతం మతి చాంచల్యం కలిగినటువంటి చేష్ట, భ్రాంతి ఆ భ్రాంతితో కూడినటువంటిది మతి చాంచల్యం కలిగినటువంటి చేష్ట, పిచ్చివాడి వలె. ఆది చేష్టితైః చంద్ర సూర్య ఉపరాగైశ్చ చంద్రుడు మరి సూర్యుడు వాళ్ళ యొక్క ఉపరాగైశ్చ వాళ్ళ రాగాన్ని కోల్పోయినట్టుగా అంటే వాళ్ళకి గ్రహణము పట్టినటువంటి విధంగా న్యాయే రౌద్ర రసే అంగిని. న్యాయే అవన్నీ కూడా ఈ రకంగా ప్రదర్శించబడాలి. రౌద్ర రసే అంగిని. రౌద్ర రసము అది ప్రధానమైనటువంటి అంగి రసముగా ఉండవలే. చతురంకః చతుర్సంధిః 4 అంకములు 4 సంధులు ఉండాలి. నిర్విమర్శః అవమర్శ సంధి 4వదైనటువంటి అవమర్శ సంధి ఉండదు. ముఖ సంధి, ప్రతిముఖ సంధి, గర్భ సంధి ప్లస్ నిర్వహణ సంధి 4వదైన అవమర్శ సంధి ఉండదు. ఇది డిమః స్మృతః. ఢిమ సంఘాత ఇది. ఢిమం అంటేనే సంఘాతము. సంఘాతము అంటే ఒక ఇద్దరు యుద్ధము చేయటము లేదా ఒకరి వల్ల ఒకరికి గాయములు కలగటం. ఆ గాయాలు కలగటము అనేదే ఢిమం అంటేనే. ఢిమ సంఘాత ఇది నాయక సంఘాత వ్యాపారాత్మకత్వాత్ ఢిమః. నాయక సంఘాత వ్యాపార నాయకుడికి అక్కడ గాయములు అలాంటివి తగలడము అనేది చూపించటమే వ్యాపారమే ఆ చేష్టయే ఢిమము. తత్ర ఇతిహాస ప్రసిద్ధం ఇతివృత్తం. ప్రసిద్ధ ఇతివృత్తం అన్నాడు కదా, ఇతిహాస ప్రసిద్ధం. ఇతిహాసాలలో ప్రసిద్ధమైనటువంటిది ఇతివృత్తము. వృత్తయః కైషికి వర్జాః తిస్సః. కైషికిని ఒక్కదాన్ని వదిలిపెట్టి మిగతా 3 వృత్తులు. రసాః వీర, రౌద్ర, భీభత్స, అద్భుత, కరుణ, భయానకాః షట్. ఈ 6 రసాలు. వీర రసము, రౌద్ర రసము, భీభత్స రసము, అద్భుత రసము, కరుణ రసము, భయానక రసము. ఈ విధమైన 6 రసాలు ప్రయోగించాలి శృంగార హాస్యములు తప్ప.
స్థాయీతు రౌద్రో న్యాయ ప్రధానో విమర్శరహిత. స్థాయీతు, స్థాయి భావము ఎక్కడ ఉండాలి? రౌద్ర రసానికి ఏదైతే స్థాయి భావం ఉన్నదో ఆ స్థాయి భావము ప్రధానంగా ఉంటూ విమర్శ రహిత, అవమర్శ సంధి లేనిదై, ముఖ ప్రతిముఖ గర్భ నిర్వహణాఖ్యాః చత్వారాః సంధయః సాంగాః, వాటి యొక్క అంగములతో సహా ప్రదర్శింపబడవలే. మాయా ఇంద్రజాలాద్యనుభావ సమాశ్రయాః, ఇవన్నీ కూడా ఎట్లా ఉండాలి అంటే ఆ మాయలు, ఇంద్రజాలాలు, వాటి రకరకాలైనటువంటి చేష్టలతోటి, యుద్ధాలతోటి, రకరకాలైనటువంటి దొమ్మి యుద్ధాలు, అంటే ఒకళ్ళకొకళ్ళకి గాయాలు తగలడము, అలాంటివన్నీ ప్రధానంగా ఇందులో ఉండాలి. అందుచేతే శృంగార హాస్య రసాలు ఈ వీటిలలో ఎక్కడ ఉండకుండా ఉండాలి అని అన్నారు. ఈ శేషం ప్రస్తావాది నాటకవత్. మిగతాదంతా ప్రస్తావాది, ప్రస్తావన, ఆముఖము, ప్రస్తావనము ఇవి ఎట్లా ఉన్నాయో అవన్నీ కూడా నాటకంలో ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. ఎందుకంటే 4 అంకముల నాటకం కదా, అది అట్లానే ఉండాలి. ఏతచ్చ, ఇది భరతముని తన నాట్యశాస్త్రంలోనే చెప్పాడు. ఇదం త్రిపురదాహేతు లక్షణం బ్రహ్మణోదితం తతః త్రిపురదాహశ్చ డిమసౌజ్ఞః ప్రయోజితః. ఈ కథ ఎట్లా ఉండాలి, ఈ కథ ఇలా ఉండాలి, ఈ నాటకం యొక్క లక్షణం ఇలా ఉండాలి అని బ్రహ్మచేతనే చెప్పబడింది. ఎప్పుడు చెప్పబడింది అంటే ఒక త్రిపురదాహం అనే నాటకాన్ని ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు, అనే ఒక డిమమును ప్రదర్శిస్తున్నప్పుడు, ఇది ఈ ఈ ఈ రూపక ప్రదర్శన డిమము అని పేరుని తెచ్చుకొనగలదు అని ఆయన బ్రహ్మదేవుడు చెప్పాడు అని భరతమునిన స్వయమేవ త్రిపురదాహేతి వృత్తస్య తుల్యత్వం దర్శితం, ఆయన చేత చెప్పబడింది అని. అత వ్యాయోగ. ఇప్పుడు ఇంకా వ్యాయోగం. ఖ్యాతేతి వృత్తో వ్యాయోగః ఖ్యాతోద్ధత నరాశ్రయః హీనో గర్భ విమర్శాభ్యాం దీప్తాః స్యుః డిమవద్రసాః అస్త్రీనిమిత్త సంగ్రామో జామదగ్న్యజయే యథా ఏకాహాచరితైకాంకో వ్యాయోగో బహుభిర్నరైః. తర్వాతది కూడా చదవమంటారండి. వ్యాయుజ్యంతేస్మిన్ బహవః పురుషా ఇతి వ్యాయోగః తత్ర డిమవద్రసాః షట్ హాస్య శృంగార రహితాః వృత్యాత్మకత్వాచ్చ రసానామ వచనేపి కైశికీరహితేతర వృత్తిత్వం రసవదేవ లభ్యతే. అస్త్రీ నిమిత్తశ్చాత్ర సంగ్రామః యథా పరశురామేణ పితృవధకోపాత్ సహస్రార్జునవధః కృతః శేషం స్పష్టం. ఇది ఇంకా సమవకారం, ఇంకో వెరైటీ. అథ వ్యాయోగ, వ్యాయోగము అనేటటువంటి రూపక భాగము ఎలా ఉంటుందంటే ఖ్యాత ఇతివృత్తం. ఖ్యాత ఇతివృత్తం అంటే ప్రఖ్యాత ఇతివృత్తం, ప్రసిద్ధమైనటువంటి ఇతివృత్తం, రామాయణ మహాభారతాదుల నుండి గ్రహించినటువంటి ఇతివృత్తం, కథాభాగము. వ్యాయోగ ఖ్యాత ఉద్ధత నరాశ్రయాః. ఖ్యాతుడు, ప్రఖ్యాతుడైనటువంటి వాడు. నాటకమే మొదలే రామాయణ మహాభారతాదుల నుండి, ఇతిహాసాదుల నుంచి గ్రహించబడింది కాబట్టి అట్లానే ప్రసిద్ధుడైనటువంటి వాడే నాయకుడుగా ఉంటాడు. ప్రసిద్ధుడైనటువంటి వాడు ఉద్ధత నరాశ్రయ, ఉద్ధతుడైనటువంటి ధీరోద్ధతుడైనటువంటి నాయకుడు. ధీరోద్ధతుడు అంటే చాలా ప్రగల్భాలు పలికేటటువంటి నాయకుడు ప్రధానంగా ఉండాలి. అంటే భీముడు, దుర్యోధనుడు ఇలాంటి వాడు.
ఈ ఉద్ధత నరాశ్రయాః, ఉద్ధతుడైనటువంటి ధీరోద్ధతుడు అయినటువంటి నరాశ్రయః. హీనః గర్భ విమర్శాభ్యాం, గర్భసంధి విమర్శ సంధి ఈ రెండు కూడా హీనః, అవి రెండు ఉండకూడదు. దీప్తాః స్యుః డిమవత్ రత్, అంటే ఇవి రెండు లేక, గర్భ విమర్శలు లేక మిగతా మూడు ఉండాలి. ముఖ ప్రతిముఖ నిర్వహణ సంధులు, ఈ మూడు సంధులు ఉండాలి. మధ్యలో ఉన్నటువంటి గర్భ విమర్శ 3, 4 ఉండవు. దీప్తాః స్యుః, ఇవన్నీ కూడా చాలా దీప్తంగా ప్రస్ఫుటంగా ఉండాలి మిగతా 3 సంధులు. ఈ రెండు మాత్రము హీనః వర్జితః. డిమవత్ రసాః, రసములేమో డిమవత్, డిమము వలె. డిమము వలె అని అంటే ఇప్పుడే చదువుకున్నాము. 2 రసాలు ఉండకూడదు, 6 రసాలు ఉండాలి. ఏ 2 ఉండకూడదు? శృంగారం, హాస్యం. శృంగార హాస్యాలు ఉండకూడదు. అవి తప్పించి మిగతా అన్ని ఇతరములైనటువంటి రసాలన్నీ కూడా ఉండాలి. ఏవేవి? వీర, రౌద్ర, బీభత్స, అద్భుత, భయానక, కరుణ. మిగతా 6 రసాలు ఉండాలి. డిమవత్ రసాః, డిమం వలనే రసాలు అన్ని కూడా. అస్త్రీ నిమిత్తం సంగ్రామః, ఇద్దరు మనుషుల మధ్యలో యుద్ధం జరగాలి. కానీ ఆ యుద్ధము దేనికోసం అంటే అస్త్రీ నిమిత్తం, ఒక స్త్రీ కొరకు కాదు. స్త్రీ కొరకు కాకుండా ఒక ధర్మ పరిరక్షణార్థము కానీ, లేదా ఒక బ్రాహ్మణులను ఎవరినైనా కాపాడడానికి కానీ, అలా ఏదన్నా ఉండాలి. కానీ స్త్రీ కొరకుగా, అంటే ఈ అమ్మాయి నాకు కావాలి, ఈ అమ్మాయి నాకు కావాలి అనేటటువంటి విధంలో యుద్ధము చేయకూడదు. అస్త్రీ నిమిత్తం సంగ్రామః జామదగ్న జయే యథ. జమదగ్ని జయ ఒక నాటకం పేరు, అది అలభ్యం ఇప్పుడు. జమదగ్ని జయ, జామదగ్ని అంటే జమదగ్ని కుమారుడు అయినటువంటి పరశురాముడు. పరశురాముడు ఏ విధంగా అయితే కార్తవీర్యార్జునుడిని జయించి మొత్తము రాజవంశములనే నిర్మూలనం చేశాడో, ఆ కథలు అటువంటి కథలు అన్నమాట. అది అస్త్రీ నిమిత్తకం కదా, స్త్రీకి సంబంధించింది ఏమీ కాదు. ఈ స్త్రీ నాకు కావాలి అనే కోరికతోటి చేస్తున్నటువంటి యుద్ధం కాదు. రామాయణంలో సీత కోసంకి రామరావణుల మధ్య యుద్ధము. అలా కాకుండా అస్త్రీ నిమిత్తకం. ఏకాహ చరితై ఏకాంకః, ఏక ఆహ చరితై, ఒక్క రోజులో జరిగిపోయేటటువంటి కథ. ఏకాంకః, ఒకటే అంకముతో కూడి ఉన్నది. వ్యాయోగః బహుభిర్నరైః, ఈ నాటకంలో ఈ వ్యాయోగము అనేటటువంటి రూపక భేదంలో చాలా మంది పాత్రలు రంగస్థలం పైన కనబడుతూ ఉంటారు. బహుభిర్ నరైః, అనేక మంది నరుల తోటి. వ్యాయుజ్యంతే అస్మిన్ బహవః పురుషాః ఇది వ్యాయోగః. వ్యాయోగము అంటేనే అర్థము వ్యాయుజ్యంతే అస్మిన్ బహవః పురుషాః. ఇక్కడ బహవః పురుషాః, అనేక మంది పురుషులు వ్యాయుజ్యంతే, వాళ్ళు పరస్పరము కలహించుకుంటారు. అందుచేతనే ఈ రూపక భేదానికి పేరు వ్యాయోగము అని వచ్చింది. అత్ర డిమవద్ రసాః షట్ హాస్య శృంగార రహితాః వృత్యాః వృత్యాత్మకత్వాచ్చ రసానాం అవచనే అపి కైశికీ రహితేతర వృత్తిత్వం రసవదేవ లభ్యతే. ఇంకా ఏంటి, ఈ హాస్య శృంగారాలు ఉండకూడదు అన్నారు కాబట్టి సహజంగానే కైశికీ వృత్తి ఉండకూడదు. వృత్యాత్మకత్వాచ్చ, నాటకంలో వృత్తులు ఉండాలి కాబట్టి, అంటే అందులోనూ ఉద్ధతుడైనటువంటి నాయకుడు ఉన్నాడు, చాలా మంది మనుషులు ఉన్నారు, చాలా మంది పాత్రలు రంగస్థలం మీద ఉన్నారు. కాబట్టి మాటలు అధికంగా ఉండేటటువంటిది, యుద్ధంతో కూడి ఉన్నది కాబట్టి ఆరభటి వృత్తి ఇలా ఉండాలి. ఆ ఉండడం చేత రసానాం అవచనే అపి, అది చెప్పకపోయినప్పటికీ కూడా రసాల గురించి చెప్పాడు, వృత్తుల గురించి చెప్పాడు. ఈ చెప్తూ ఉన్నప్పుడు అవచనే అపి, చెప్పకపోయినప్పటికీ కూడా కైశికీ రహితేతర వృత్తిత్వం, కైశికీ రహితేతర వృత్తిత్వం,
కైశికి లేకుండానే మిగతా 3 రకాలైనటువంటి వృత్తులు ఉండాలి అని చెప్పినట్టుగా ఉన్నది. రసవదేవ లభ్యతే. ఆ రసంలో నుండే దొరుకుతున్నది. తిమ్మవద్దు రసః అనంగానే శృంగార హాస్యములు లేవు అనగానే కైశికి వృత్తి కూడా లేదు అని ఆటోమేటిక్ గా అర్థమైపోతున్నది అంటున్నాడు. అవచనేపి చెప్పకపోయినా కూడా. అస్త్రీ నిమిత్తకంచ అత్ర సంగ్రామ. ఇక్కడ సంగ్రామము, యుద్ధము అస్త్రీ నిమిత్తకం, స్త్రీతో సంబంధించింది కాదు. మధ్యమ వ్యాయోగము అని భాసుడి నాటకం చాలా బాగుంటుంది. చిన్న నాటకము, ఒక ఏకాంకిక. కానీ ఘటోత్కచుడు, హిడింబ, భీముడు, ఒక బ్రాహ్మణ కుటుంబము, వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి కథ చాలా అసలు ఎంత అమాయకుడుగా ఘటోత్కచుడు తల్లి మాట వినేవాడిలాగా పడుతూ, హిడింబ ఎంత సౌశీల్యము ఔదార్యమును ప్రకటిస్తూ హిడింబ చాలా బాగుంటుంది నాటకం. ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే చదవండి. ఏ నాటకం మేడం అది? మధ్యమ వ్యాయోగం. మధ్యమ వ్యాయోగం ఆ నాటకం పేరా అండి? నాటకం పేరే మధ్యమ వ్యాయోగం. మధ్యముడు అంటే భీముడు, కుంతి పుత్రులలో మధ్యముడు. ఆ బ్రాహ్మణులు ఘటోత్కచుడికి పట్టుపడితే వాళ్ళు పట్టుపడతారు. పట్టుబడిన తర్వాత మా తల్లి గారికి ఆహారంగా తీసుకెళ్తాను అంటాడు. తీసుకెళ్తాను అని అంటే, మేము ఇట్లా బ్రాహ్మణులము వేరే ఊరికి వెళ్తున్నాము అని అంటే, లేదు మీరు 5గురు ఉన్నారు కదా, 5గురు అంటే బ్రాహ్మణుడు, భార్య, 3 పిల్లలు, మీ 5గురిలో ఎవరన్నా ఒకళ్ళు ఆహారానికి రండి, నాకు మా అమ్మకి వాళ్ళ వ్రత దీక్ష విరమణ ఉంది అని. అయితే బ్రాహ్మణుడు నేను వస్తానంటే, నువ్వు వృద్ధుడు నాకు అక్కర్లేదు అంటాడు. తల్లి వస్తాను అని అంటే, స్త్రీలు అక్కర్లేదు పొమ్మంటాడు. పెద్ద కుమారుడిని అంటేనేమో తండ్రి ఏమో పెద్ద కుమారుడు మాకు తలకొరివి పెట్టాలి, ఉత్తర కర్మలు ఆచరించాలి కాబట్టి పెద్ద కుమారుడు వద్దు అంటాడు. చిన్న కుమారుడునేమో తల్లి ఏమో నాకు ఇంకా వాడు అడ్డాల్లో బిడ్డ, నేను పంపలేను అంటుంది. అయితే మధ్యముడు అంటాడు, సరే నేను మధ్య పిల్లవాడు, సరే నేను ఎవరికి అక్కర్లేదు కాబట్టి నేనే వెళ్తాను అని చెప్పి అక్కడ అడుగుతాడు అతన్ని, ఘటోత్కచుడిని. ఎవరికి కూడా వాళ్ళకి తర్పణ వదులుకోవడానికి అవకాశం దొరకదు. నీ అనుగ్రహం వల్ల నాకు నేను తర్పణ వదులుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి నేను వెళ్ళి చెరువు దగ్గరికి వెళ్ళి తర్పణ వదిలేసి నది దగ్గరికి వెళ్ళి తర్పణ వదులుకొని వస్తాను అంటాడు అని వెళ్తాడు. వెళ్ళి ఇంకా అబ్బాయి వచ్చే లోపల రాక్షస ప్రవృత్తి కదా ఘటోత్కచుడికి, ఇంకా రాలేదేంటి అని వాళ్ళని పిలవమంటాడు. పిలవమంటే, మా పిల్లవాడిని నీకు ఆహారంగా వెళ్ళమని మేము పిలుస్తామా, వాడు ఎక్కడైనా పారిపోయి నేనైతే పిలవను అంటారు వాళ్ళు. అని అంటే ఘటోత్కచుడే మధ్యమా అని గట్టిగా అరుస్తాడు. మధ్యమా అని గట్టిగా అరవగానే భీముడు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఎవరు నన్ను పిలుస్తున్నారు ఎవరు అని. ఇంకా తండ్రి కొడుకులు ఇద్దరి మధ్య ఒకళ్ళనొకళ్ళు చూసుకొని ఒకళ్ళనొకళ్ళు మెచ్చుకుంటూ, ఇంత ఆకృతి ఇలా ఉన్నది, ఇంత శౌర్యం ఉన్నది, ఇంత బలం ఉన్నది అని. భీముడు అంటాడు, నేను వస్తాను పద అంటాడు. నేను వస్తానులే ఆహారంగా, కానీ నువ్వు పట్టుకెళ్ళు నన్ను అంటాడు. నేను పట్టుకెళ్తానంటే ఇట్లా చేయి పట్టుకొని లాగితే భీముడిని ఎక్కడ లాగలుస్తాడు ఘటోత్కచుడు. ఇద్దరు యుద్ధం చేస్తూ ఉంటే హిడింబ పరిగెత్తుకుంటూ వస్తుంది. వచ్చి ఎవరిని నువ్వు బ్రాహ్మణులని హింసిస్తున్నావట అనుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది. వచ్చి చూసి భీముడిని చూసి ఆర్యపుత్ర అంటుంది. ఆర్యపుత్ర అనగానే అప్పుడు ఘటోత్కచుడికి అర్థమైపోతుంది, ఇది ఈయన మా తండ్రి గారు అని. భీముడు హిడింబని అడుగుతాడు, ఎందుకు చేసావు ఇలా అని అంటే, అంతే మరి చేయాల్సి వచ్చింది అంటుంది. అంటే ఏంటి అని అంటే, భీముడు పక్కన అడవిలో ఉన్నాడని తెలుసు, అతన్ని ఆహ్వానించాలి. అది పూర్వకాలంలో అలా ఉండేది. కొంచెము స్త్రీలు, పతివ్రతలైనటువంటి స్త్రీలు భర్తని ఆ విధంగా 10 మందిలో పేరు పెట్టి పిలవడము, రమ్మని అంటము, అది సంస్కారవంతమైనది కాదు ఆ రోజుల్లో. కానీ మరి భీముడిని రప్పించుకోవాలి తన ఇంటికి, ఎలా చేయాలి అని ఇలాంటి ఒక నాటకాన్ని సృష్టించి భీముడిని రప్పించుకుంటుంది. ఇది నాటకం అన్నమాట. చిన్న నాటకము, చాలా బాగుంటుంది. భారతి గారు మీకు ప్రదర్శనకి చాలా బాగుంటుందండి. అదేనండి, అదే ఆలోచిస్తున్నాను. తప్పకుండా చేస్తాను మేడం, చేస్తాను. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ప్రదర్శన అనుకూలమైనటువంటి డ్రామా. అదే అది కూడా ఇంకొక కోరిక కూడా కలుగుతుంది మేడం నాకు.
ఈ దశ రూపకాలలో నాటకం ఉంది పక్కన పెడితే మిగిలినవి కూడా ప్రదర్శన పరంగా చెయ్యాలని ఉంది, ఉమ్. ఆశ కలుగుతుంది నాకు. నేను మిమ్మల్ని చేయండి. మళ్ళా ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ ఒకసారి కలుస్తాను. మళ్ళీ ఇవన్నీ అదే బయటకు వస్తాయి అన్న అదేనండి, దిమము. దశరూపకాలు అనేటప్పటికీ ఇవన్నీ కూడా ప్రదర్శన యోగ్యమైనవే అని చెప్పేసి ప్రదర్శించాలన్న కోరిక కలుగుతోంది నాకు. ఆ, తప్పకుండా మీ ఆశీర్వచనంతో తప్పకుండా చేస్తాం మేడం. ఆశీర్వచనం ఇవ్వండి. మీరు అయ్యో ప్రదర్శిస్తే నాకు మహా ఆనందం. ఎందుకంటే మళ్ళా అవన్నీ ఆ డిమము అవన్నీ మరుగున పడిపోతున్నాయి. అవునండి, డిమము, సమవకారం ఇవన్నీ అవును, మరుగున పడిపోతున్నాయి. అవునండి. అదే అవన్నీ ఇవన్నీ బయటకు చదువుతూ వస్తాయి మీరు మళ్ళా. చెప్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో. ఏదో ఒక నాటకం ఏదో ఒక నృత్య రూపకంగానే చేస్తున్నామే తప్ప ఈ ఉమ్, రకమైనటువంటి ఆ, రూపకాలన్నీ కూడా చేయడం లేదు కదా. ఇవన్నీ మళ్ళీ బయటికి చెయ్యాలి అని అనిపిస్తోంది. చేయండి చేయండి. సంతోషం ఆల్ ది మేడం. బెస్ట్. తప్పకుండా నేను మిమ్మల్ని కలిసి మళ్ళీ ఒక్కొక్కటి విడివిడిగా దాని లక్షణాలన్నీ రాసుకుని ఆ రకంగా నేను రాయించుకుంటానండి. తప్పకుండా దానికి అలాగే, తగ్గ సంతోషం. ఒక కథ కూడా తీసుకొని అదే మీరు చెప్తురు కానీ ఏవైతే ఈ రకంగా చెయ్యొచ్చు అనేటువంటిది కూడా నన్ను గైడ్ చేద్దురు కానీ. ఆ, ఓకే తప్పకుండా. తప్పకుండా చేస్తాను. ధన్యవాదాలు మేడం. ఓకే. యథా పరశురామేణ పితృవధ కోపాత్ సహస్రార్జునస్య వధః కృతః. ఏ విధంగా అయితే పరశురాముడు ఇదేంటి వ్యాయోగానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. జామదజ్ఞ జయము అని పరశురాముని చేత పితృవధ కోపాత్ తండ్రిని చంపాడు అనేటటువంటి కోపంతో సహస్రార్జునస్య కార్తవీర్యార్జునుణ్ణి చంపినటువంటి కథా భాగం శేషం స్పష్టం. ఇంకా నెక్స్ట్ది అత సమవకారం. ఇదంతా చూడటానికి అంత పెద్దగా కనిపిస్తున్నది కానీ ఏమీ లేదు అందులో. ఉన్నది అన్ని నెంబరింగ్. చదవండి. కార్యే సమవకారేపి ఆముఖం నాటకాదివత్ ఖ్యాతం దేవాసురం వస్తు నిర్విమర్శాః తు సంధయః వృత్తయో మందకైశిక్యో నేతారో దేవదానవాః ద్వాదశోదాత్తవిఖ్యాతాః ఫలం తేషాం పృథక్ పృథక్ బహువీరారసాః సర్వే యద్వదంబోధి మంథనే అంబోధి మంథనే. ఓకే. అంకైః త్రిభిః త్రికపటః త్రిశృంగార త్రివిద్రవః ద్వింశతిరంకః ప్రథమః కార్యో ద్వాదశానాళికः చతుర్ద్వినాళికా అంత్యౌ చతుర్ద్వినాళికావంత్యౌ నాళికా ఘటికాద్వయం వస్తుస్వభావ దైవారీకృతాః స్యుః కపటాః త్రయः నాగరోపరోధ యుద్ధే వాతాంగ్యాదిక విద్రవాః. ఓకే. వాత అజ్ఞాదిక విద్రవాః ధర్మార్థకామైః శృంగారో నాత్ర బిందు ప్రవేశకౌ వీథ్యంగాని యథా అలాభం కుర్యాత్. ఓకే మేడం. యథాలాభం కుర్యాత్ ప్రహసనే యథా సమవకీర్యంతే అస్మిన్ అర్థ ఇతి సమవకారః. తత్ర నాటకాదివత్ ఆముఖమితి చాలా పెద్దది ఉంది.
సరే. ముందు ఇది ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. హ. కార్యం సమవకారः अपि ఆముఖం నాటకాదివత్. కార్యం సమవకారः, సమవకారము కార్యం అంటే ప్రదర్శింపబడవలెను అని. లైక్ చెయ్యి అని అర్థం కాదు. ప్రదర్శన చెయ్యి. ఏ సమవకారः अपि ఆముఖం నాటకాదివత్. ఆముఖము ప్రస్తావనా భాగము నాటకాలలో లాగానే ఇందులో కూడా నాటకాలలో లాగానే ప్రస్తావనా భాగము ఉండాలి. ప్రస్తావనా భాగం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే అందులో కవి కాలాదుల గురించి చెప్పాలి. ఏ రసం గురిని ప్రదర్శించబోతున్నారు అనేది చెప్పాలి. పాత్ర ప్రవేశము సరైనటువంటి విధంగా 3 రకాలైనటువంటి విధాలలో పాత్ర ప్రవేశము చెయ్యాలి. అందుకని ఆముఖము అనేది చాలా కొంచెం ఇంపార్టెంట్ భాగము. అది తప్పకుండా ప్రదర్శింపబడాలి. ఖ్యాతం దేవాసురం. దేవాసురులలో ఎవరైనా ఖ్యాతుడైనటువంటి ప్రఖ్యాతుడైనటువంటి వాడు నాయకుడు. వస్తువు దేవాసురం వస్తువు కూడా ఖ్యాతం ప్రఖ్యాతమైనటువంటి ఇది వృత్తము. నిర్విమర్శస్తు సందయః. సందులలోనేమో నిర్విమర్శ, విమర్శ సంధి లేదు. అది తప్పించి మిగతా 4 సంధులు ఉండవలే. వృత్తయః మందకైశిక్యః. వృత్తులలో 4 రకాలైనటువంటి వృత్తుల్లో మందకైశిక్యః. కైశికీ వృత్తి మందంగా అంటే అసలు ఉండకూడదు అని అంటం లేదు. ఎందుకంటే శృంగారం కూడా ఉంది ఒకటి, ఒక భాగము నాటకంలో సమవకారంలో. అందుకని ఉండొచ్చు, కానీ చాలా మందముగా అంటే చాలా తక్కువగా అల్పంగా కైశికీ వృత్తి ఉండాలి. మిగతావన్నీ కూడా చాలా చక్కగా దీప్తవంతంగా ఉండొచ్చు. నేతారః దేవదానవాః. ఈ కథనే దేవాసురుల కథ కాబట్టి నాయకులు కూడా దేవదానవాః నేతారః నాయకులు. ఇది 12 ఉదాత్త విఖ్యాతాః ఫలం తేషాం పృథక్ పృథక్. ఈ నాయకులు దేవదానవ నాయకులు ఎంతమంది ఉంటారు అంటే 12 మంది, 12 నాయకులు. నిమంలో 16 నాయకులైతే ఇందులో సమవకారంలో 12 నాయకులు. 12 ఉదాత్త విఖ్యాతాః ఫలం తేషాం పృథక్ పృథక్. ఈ 12 నాయకులు దేవదానవులైనటువంటి 12 నాయకులు ఉంటే ఎవరికి వాళ్ళకే వారి వారి కథ, ఎవరికి వారికే వారి యొక్క ఫలితము పృథక్ వాళ్ళకి విడివిడిగా ఫలం తేషాం వాళ్ళకి ఫలితములు లభిస్తూ ఉంటాయి. బహువీర రసాః సర్వే యద్వత్ అంబోధిమథనే. బహువీర రసాః చాలా అనేకమైనటువంటి రసాలు, 8 రసాలలో అన్ని రసాలు ప్రయోగించవచ్చు. సర్వే యత్వత్ అంబోధి మదనే. అంబోధి మదనే అంటే సముద్ర మదనే. అది కూడా ఒక నాటకం పేరు, అంబోధి మదనం అని. ఇప్పుడు క్షీరసాగర మథనము సమవకారమే అని చెప్పాలండి? అదే చెప్తున్నాడు ఇక్కడ. క్షీరసాగర అంటే రకరకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. కొన్నేమో దేవతలు చాలా మంది చాలా మంది నాయకులు ఉన్నారు అందులో. ఆ నాయకులలో అక్కడ నుంచి వచ్చినటువంటి ఫలితాలన్నీ కూడా వాళ్ళు వీళ్ళు ఇద్దరు సమసమంగా పంచుకుంటూ ఉన్నారు. ఉత్తమమైనవన్నీ దేవతలకు వచ్చినాయి, లేనివన్నీ రాక్షసులకు వెళ్ళిపోయినాయి, అవి వేరే సంగతి. కానీ ఎవరి వాళ్ళకి తగినటువంటి ఫలితాలు ఉన్నాయి. యథా అంబోధి మథనే, సముద్ర మథనము అనేటటువంటి సమవకార రూపకములో అంకైః త్రిభిః త్రికపటైః త్రిశృంగారైః శృంగార త్రివిద్రవః. అంకైః త్రిభిః 3 అంకములు ఉండాలి. ఆ 3 అంకములలో కూడా కపటః త్రిశృంగారః త్రివిద్రవః. కపటము, శృంగారము, విద్రవము అనేటటువంటి వస్తువుతోటి 3 అంకములలో నాటకము సమవకారం అనేటటువంటి రూపకము ప్రదర్శించబడాలి. ఇక్కడ కింద చెప్తాడు కపటం అంటే ఏంటి, శృంగారం అంటే ఏంటి అని. 3 రకాల శృంగారాలు అంటే ఏంటి, 3 రకాల కపాటాలు అంటే ఏంటి, 3 రకాల విద్రవములు అంటే ఏమిటి అని. ద్విసంధిః అంకః ప్రథమః కార్యః. ద్విసంధిః అంక. మరి విమర్శ సంధి ఒక్కటే వద్దన్నాడు, మిగతా 4 సంధులు ఉపయోగించాలి అన్నాడు. మరి అంకాలేమో చూస్తే 3 ఉన్నాయి. మరి 4 సంధులు ఎలా ఉపయోగించాలి అని అంటే ద్విసంధిః అంక ప్రథమః అంకః. ప్రథమ అంకమేమో ద్విసంధిః, 2 సంధులు ప్రథమాంకంలో ఉండాలి. ప్రథమః కార్యః
ద్వాదశ నాళికాః. ఒక్కొక్క అంకము యొక్క లెంత్ ఎట్లా ఉండాలి అనంటే ద్వాదశ నాళిక. ద్వాదశ నాళిక అంటే 12 నాళికలు ఉండాలి. నాళిక అంటే దాని అర్థము ఘటికాద్వయం. ఆ నాళిక ఒక్కొక్క నాళికకి 24 నిమిషాలు అని అర్థం. అటువంటివి 12 ఈ నాటకంలో ఉండాలి. ఘటికాద్వయం. చతుర్దిన నాళికౌ అంత్యౌ నాళికా ఘటికాద్వయం. చతుర్దిన నాళికా అంత్యౌ. నాళిక చతుర్దిన 4 రోజులలో జరిగేటటువంటి కథా భాగము ఒక్కొక్క నాళికలో ఉండాలి. అంత్యౌ నాళిక ఘటికాద్వయం. ఆ నాళికలన్నీ కూడా 24 నిమిషాలలో ఒక్కొక్క నాళిక ఉండాలి. వస్తు స్వభావాదైః అరికృతాః స్యుః కపటాః స్త్రయః. 3 రకములైనటువంటి కపటములు ఏవి అనంటే అవి వస్తు స్వభావ వస్తు స్వభావ కామ దైవ కామ అరికృతాః. ఇవి 3 రకాలైనటువంటి కపటాలు. వస్తు స్వభావం చేత జరిగేటటువంటి ఒక కపటమైనటువంటి విషయము అవచ్చు, లేదా దైవ విధి విలాసం వల్ల ఏదైనా ఒక కపటము కాపట్యము జరగవచ్చు, లేదా అరికృతాః శత్రువుల చేత కలుగుతున్నటువంటిదైనా కావచ్చు. ఈ కపటము అనేది 3 రకాలైనటువంటి కపటాలు వాడాలన్నాడు కదా. ఆ 3 రకములైనటువంటి కపటములు వస్తు స్వభావం చేతన్నా అవ్వచ్చు, లేదా దైవము చేతైనా అవ్వచ్చు, లేదా అరికృతమైన అయినా అయి ఉండవచ్చు. మరి విద్రవాహ అంటే 3 విద్రవాలు ఉండాలన్నాడు. నగర ఉపరోధ యుద్ధే వాత అజ్ఞాదిక విద్రవాహ. విద్రవానికి ఏవేవి కారణాలు అంటే నగరోపరోధ, నగరాన్ని ముట్టడించడము, యుద్ధము చెయ్యటము, వాత అధికమైనటువంటి గాలులు, పెను గాలులు వీచటము, అజ్ఞాదిక అగ్ని మొదలైనటువంటివి. అంటే అగ్ని లేదా మిడతల దండు వచ్చేసేయటము, అవన్నీ కూడా ప్రకృతిలో జరిగేటటువంటి ఆపదలని, వరదలు, గాలి, ఇలాంటివన్నీ కూడా విద్రవములు. శృంగారం మరి ఇంకా 3 శృంగార అన్నాడు. ఏవేవి శృంగారములు అంటే ధర్మ అర్థ కామై శృంగార. శృంగారమేమో ధర్మ శృంగారము, అర్ధ శృంగారము, కామ శృంగారము. ధర్మం కొరకు కలిగేటటువంటి అంటే తన భార్యతోటి మాత్రమే, ధర్మపత్నితో మాత్రమే చేసేటటువంటి శృంగారము ధర్మ శృంగారము. అర్ధ గణికాదులు డబ్బుల కోసంకి చేసేటటువంటి శృంగారము అర్ధ శృంగారము. కామము కోసంకే, కేవలము కామము మనసులో ఉంచుకొని చేసేటటువంటి శృంగారము కామ శృంగారము. ఈ విధంగా శృంగారాలు కూడా 3 రకాలైనటువంటి శృంగారాలు. ఈ విధంగా కపటాలు 3 రకాలైనటువంటి కపటాలు వస్తు స్వభావం చేత, అంటే ఆ వస్తువుని సాధించుకోవాలి అనేటటువంటి కోపంతోటి, కోరికతోటి ఏదైనా ప్రయత్నం చేయటం అనేది ఒక ఏంటి కపటం. అలానే దైవము ఏదైనా దైవ కారణంగా ఏదైనా మోసపోయినట్లుగా గనక జరిగితే అది దైవ నిమిత్తము అరికృత శత్రువుల చేత చేయబడింది. ఈ విధంగా 3 కపటాలు, 3 విద్రవాలు, 3 శృంగారాలు. నా అత్ర బిందు ప్రవేశకవు. ఇక్కడ మాత్రము బిందు ప్రవేశకములు ఇవి 2 మాత్రము ఉండడానికి వీలు లేదు. బిందు అంటే అక్కడ అర్ధ ప్రకృతులలో బిందువు ఉండకూడదు. ప్రవేశకము అర్ధోపక్షేపకాలలో విష్కంభము, ప్రవేశకము, అంకము, అంకాస్యము, అంకావతారంలో ప్రవేశకము అనేది ఉండరాదు. వీధ్యంగాని యథాలాభం. 13 వీధ్యంగాలు ఎలా ఉన్నాయో ఆ 13 వీధ్యంగాలు యథాలాభం ఎక్కడెక్కడ అవసరమైతే
ఆ నాటకంలో అక్కడక్కడ ఈ 13 విధ్యంగాలని కూడా ప్రయోగము చేయొచ్చు. కుర్యాత్ ప్రహసనే యథా, ఆ ప్రహసనంలో వలే. ఈ రకంగా ఈ ఈ ఈ సమవకార రూపకము ప్రదర్శింపబడాలి. చదవండి. ఇప్పుడు చదవండి ఇది. సమకీర్యంతే సమవకీర్యంతే అస్మిన్ అర్థా ఇతి సమవకారः. తత్ర నాటకాదివత్ ఆముఖమిది. ఆముఖమితి నాటకాదివత్ ఆముఖమితి రూపకాణామా రూపకాణాం రస ఓకే సమస్త రూపకాణాం ఆముఖ ప్రాపణం విమర్శవర్జితాః చత్వారः సంధయः దేవాసురాదయో ద్వాదశానాయకాः తేషాంచ ఫలాని పృథక్ పృథక్ భవంతి యథా సముద్రమంథనే వాసుదేవాదీనాం లక్ష్మ్యాదిలాభాః వీరః చ అంగభూతాః సర్వే రసాః త్రయः అంకాः తేషాం ప్రథమో ద్వాదశానాలికా నిర్వృత్తేతి వృత్తప్రమాణః యథా అసంఖ్యం యథా అన్నది ఒకటే పదము, ఒకే అవ్యయము. తథా యథా యథా తథా. యథాసంఖ్యం చతుర్ది నాలికావంత్యౌ నాలికా చ ఘటికాద్వయం ప్రత్యంకం చ యథాసంఖ్యం కపటాః తథా నగరోపరోధ యుద్ధ ఇది చతుర్ద్వి నాలిక. ద్వి చతుర్థి కాదు, కావతులాగా అనుకున్నాను. చతుర్ద్వి నాలికావంత్యౌ నాలికౌ అంత్యౌ నాలిక ఘటికాద్వయం ప్రత్యంకంచ యథాసంఖ్యం కపటాః తథా నగరోపరోధ యుద్ధ వాతాజ్ఞయాది విద్రావణాం మధ్య ఏకైకో విద్రవః కార్యః ధర్మార్థ కామ శృంగారాణాం ఏకైకః శృంగారః ప్రత్యంకం ఏవ విధాతవ్యః వీథ్యాంకాని చ యథాలాభం కార్యాణి బిందుప్రవేశకౌ నాటకోక్తావపి న విధాతవ్యౌ ఇత్యయం సమవకారః. ఇది సమవకారము. సమవకీర్యంతే అస్మిన్ అర్థాః, అన్ని అర్థములు అంటే అందరి యొక్క ప్రయోజనములు ఒక చోట సమకూర్చబడతాయి కాబట్టి దీనికి సమవకారము అని అర్థం. సమవకీర్యంతే, అన్ని ఒకటే చోటగా వస్తాయి కాబట్టి. తత్ర నాటకాదివత్ ఆముఖమితి సమస్త రూపకాణం ఆముఖ ప్రమాణం. అన్ని నాటకాలకి కూడా ఆ నాటకంలో ఏ విధంగా అయితే ఆముఖం ఉంటుందో అన్ని నాటకాల్లో అటువంటి ఆముఖము ఉండాలి. విమర్శ వర్జితాః చత్వారः సంధయః, సందుల్లో విమర్శను వదిలిపెట్టి మిగతా 4 సందులు ఉండాలి. దేవాసుర ఆదయః ద్వాదశ నాయకాః, దేవాసురులు మొదలైనటువంటి వారు మొత్తం 12 మంది నాయకులు ఉండాలి ఇందులో. తేషాం ఫలాన్ని పృథక్ పృథక్ అనుభవంతి, వాళ్ళందరూ కూడా వారి వారి ఫలాలను వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఎవరికి వాళ్ళకే వాళ్ళ ఫలితము దక్కుతూ ఉంటుంది. యథా సముద్రమథనే వాసుదేవాదీనాం లక్ష్మ్యాది లాభాః, ఇక సముద్ర మథనము చేసినప్పుడు ఇంద్రునికేమో ఐరావతం వచ్చింది, తర్వాత విష్ణుమూర్తికి ఏమో లక్ష్మీదేవి వచ్చింది, శివుడికి విషం వచ్చింది. ఇట్లా అందరికి తలా ఒకళ్ళకి వాళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితము లభిస్తుంది. అట్లా
వీరశ్చ అంగీ. అంగిరసము, వీర రసము. ఇది గుర్తుపెట్టుకోండి. వీర రసము, అంగి రసము. అంగభూతాః సర్వే రసాః. మిగతా ఇతర రసాలన్నీ కూడా అంగములు. ప్రధాన రసానికి అనుసరించి వచ్చేటటువంటివి మిగతా రసములు. త్రయః అంకాః 3 అంకాలు. తేషాం ప్రథమః ద్వాదశ నాళికా నివృత్త ఇది వృత్త ప్రమాణః. ఈ 3 అంకాలు అన్నారు కదా! ఆ 3 అంకాల్లో మొదటి అంకము ద్వాదశ నాళికా నివృత్త. ద్వాదశ నాళిక 12 నాళికలతోటి, నాళిక అంటే ఘటికాద్వయం అంటే 24 నిమిషాలని అర్థం. మరి అంత పెద్ద నాటకం ఎలా వేస్తారు? 24 నిమిషాలు ద్వాదశ నాళిక. 12 ఒక్కొక్కటి 24 నిమిషాలంటే 12 నాళికలు అనంటే ఎన్ని ఎన్ని గంటలవుతుంది ఒక నాటకం? మరి ఒక్క ద్వాదశ రోజులో చేయలేమండి. ఒక్క రోజులో లేదు చేయలేము. కదా మరి. అదే ఆ! ద్వాదశ నాళికా నివృత్తః. దా దా 12, 12 20లు. నాళి 12 నాళికా నివృత్తః ఇది వృత్త ప్రమాణః. దాని యొక్క ప్రమాణం దాని మెజర్‌మెంట్ ఎంత అంటే మొదటిది 12 నాళికలు. యథాసంఖ్యం 5 గంటలండి. చతుర్థి నాళికా అంత్యం. అంత్యం. ఆ తర్వాత 1 తర్వాత 2 అంటే మొదటి అంకంలో 12, రెండో అంకం మూడో అంకంలో చతుః ద్వి, రెండో అంకంలో 2 నాళికలు, 4 నాళికలు, మూడో అంకంలో 2 నాళికలు. మొత్తం ఎన్నైనాయి? 12, 12, 4, 16, 16, 2, 18 నాళికలు తో కూడిన నాటకము అయితుంది. నాళిక అంటే ఘటికాద్వయం. నాళిక అంటే 12 నిమిషాలు. ముహూర్తం అంటే 48 నిమిషాలట. నాడిక అంటే 24 నిమిషాలు. ఇంత పెద్ద నాటకం అంటే ఎలా వేయడానికొస్తుందసలు? ఒక్క రోజులో అవ్వదండి. సీరియస్ ఏంటి సీరియల్‌లా. హ్మ్. 8 ఒక్క గంటలు రోజులో ఆల్మోస్ట్. అయ్యేది కాదు. ఒక్క రోజులో అయ్యేది కాదు. అంటే మనం ఇప్పుడు ప్ర ప్ర ఈనాటి రోజులను బట్టి టీవీ నాళిక సీరియల్. ఘటిక ద్వయం అంటే మనము ఏం చేసుకోవాలి అనంటే నిమిష ద్వయం అని తీసుకో. అప్పటికి కూడా 36 నిమిషాలు. లే ప్రత్యంకం వా యథాసంఖ్యం కపటాః. ప్రత్యంకం యథాసంఖ్యం కపటాః. యథాసంఖ్యంగా ఆ కపటాలు అవన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉండాలి. తథా నగరోపరోధ యుద్ధ వాతాజ్ఞాది విద్రావణం మధ్యే ఏకైకః విద్రవః కార్యః. ఇవన్నీ చెప్పాడు కానీ కపటంలో ఏం చెప్పాడు? 3 చెప్పాడు. వస్తు స్వభావము, ఇంకోటి రెండోదేంటి దైవము, విధి, మూడోది శత్రువులు ఆచరించినది. ఈ 3 ఉపయోగించాలి అన్నాడు కపటాలలో. విద్రవాలకొచ్చేటప్పటికి ఈ నగరోపరోధం గాని, యుద్ధం కానీ, వాత అంటే గాలివానలు, గాలివాన వరదలు కానీ, ఆహ్, హ్మ్, అగ్ని, నిప్పు వల్ల గాని అంటే అడవులలో కార్చిచ్చు రేగుతూ ఉంటుంది కదా! అట్లాంటివి గాని వాటి మధ్యలో ఏకైకః విద్రవః కార్యః. ఒక విద్రవమే కార్యః చేయాలి. ధర్మార్థ కామ శృంగారాణం ఏకైకః శృంగారః. ధర్మార్థ కామ శృంగారాల్లో కూడా ఒకటి. ప్రత్యంకమేవ విధాతవ్యః. వీధ్యంగాని చ యథాలాభం కార్యాణి బిందు ప్రవేశకౌ నాటకోత్పత్తౌ అపి. బిందు ప్రవేశకములు ఇవి నాటకంలో సహజంగా వచ్చేవి అయినప్పటికీ బీజం నాటిన తర్వాత బిందువు కావాలి. ఆ బిందువుని లేకుండానే వెళ్ళిపోమంటున్నాడు ముందుకి. వృద్ధి చెందాలి అని అంటున్నాడు. అంటే ప్రతిముఖ సంధి దాదాపుగా ఉండకూడదు. ప్రవేశకౌ నాటకోత్పత్తౌ అపి న విధాతవ్యః. అవి మాత్రము ఆ ప్రవేశకము, బిందువు ఇవి 2 మాత్రం అంటే బిందువు దానికి తగినటువంటి అంగాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రము ప్రదర్శింపరాదు. ఇత్యయం సమవకారః. అథ వీధి అంకః ఈహా మృగః. ఇంకో 3 ఉన్నాయి. రేపు చేద్దామా మరి ఈ 3? రేపు చేసుకుందాం మేడం. ఇప్పుడు 3 అవ్వాలి అనంటే అవ్వవు. అవ్వవు.
అవును. 3 రేపు ఇప్పుడే ఉన్నాయి చెప్పుకుంటే రేపు. అయిపోతుంది. రేపు తీసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. అయిపోతుందా మేడం? రేపు అంతేనా? కంప్లీట్ అయిపోతుంది.